హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు ఈవిడ మనం రైల్వే ఎగ్జామ్స్ యొక్క ప్రిపరేషన్లో భాగంగా ఆర్ఆర్బీ ఎన్టీపీసీ CBT1 5th Jan 2021 యొక్క షిఫ్ట్ 1 యొక్క మ్యాథమెటిక్స్ యొక్క క్వశ్చన్స్ అని డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియో. ఆల్రెడీ నేను మీకు ప్రీవియస్గానే 3 పార్ట్స్లలో 28 December షిఫ్ట్ 1 అండ్ షిఫ్ట్ 2 అండ్ అదేవిధంగా 29th December షిఫ్ట్ 1 యొక్క డేటా ఇవ్వడం జరిగింది కదా. ఇంకా ఎవరైతే ఆ యొక్క క్వశ్చన్స్ అని చూడలేదో వాళ్ళందరూ కూడా ఆ యొక్క క్వశ్చన్స్ని చెక్ చేయండి. ఓకేనా. సో ఇప్పుడు ఈ యొక్క క్లాస్లోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ప్రతి ఒక్కరు కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఇంకా లైక్ చేయని వాళ్ళు వెంటనే వీడియోని లైక్ చేయండి అండ్ వీడియోని అందరూ కూడా షేర్ చేయండి. ఓకేనా. And first question, if the dimensions of the room are 2 meter, 3 meter and 4 meter, how many cubes can be placed in the same room measuring 1/2 meter into 1/3 meter into 1/4 meter? ఓకేనా. ఒక గది యొక్క కొలతలు అయితే మనకైతే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇప్పుడు మన దగ్గర ఒక గది అనేది ఉండడం జరిగింది. సో ఈ విధంగా గది అనేది ఉంది. ఓకేనా. సో ఈ విధంగా మన దగ్గర ఒక గది అయితే ఉంది. ఈ గదికి సంబంధించి ఇక్కడ మనకు 2 మీటర్ అండ్ నెక్స్ట్ 3 మీటర్ అండ్ అదేవిధంగా 4 మీటర్ ఈ విధంగా ఇవ్వడం జరిగింది. సో దీని యొక్క పరిమాణం తెలవాలంటే ఫస్ట్ దీని యొక్క వాల్యూమ్ తెలుసుకోవాలి. సో దీని యొక్క వాల్యూమ్ L ఇంటూ B ఇంటూ హెచ్. సో L ఇంటూ B ఇంటూ హెచ్. సో L ఎంత 2 అండ్ ఇది 3 ఇది 4. సో 2 3 6 6 4 24. సో 24. M ఇంటూ M ఇంటూ M ఏమవుతుంది ఫ్రెండ్స్? మీటర్ క్యూబ్ అవుతుంది. యూనిట్స్ అనేది మీటర్ క్యూబ్. అండ్ అదేవిధంగా మనకు ఒక చిన్న క్యూబ్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఒక చిన్న క్యూబ్లో ఎన్ని దీంట్లో సెట్ చేయగలం? సో స్మాల్ క్యూబ్ కనుక తీసుకుంటే ఓకేనా. సో స్మాల్ క్యూబ్ కనుక తీసుకుంటే మనకి ఇక్కడ ఎట్లా వచ్చేస్తుంది ఫ్రెండ్స్? 1/L ఉంది, 1/B ఉంది, 1/H ఉంది. ఎందుకంటే ఇక్కడ 1/L ఉన్నాయి కదా అట్లా తీసుకున్నాం. సో 1/2, 1/3, 1/4. సో 1/2, 1/3, 1/4 దట్ ఇంప్లైస్ ఏమవుతుంది ఫ్రెండ్స్? 1/24 మీటర్ క్యూబ్. సో ఈ పెద్ద దాంట్లో ఈ చిన్న ఎన్ని పడుతున్నాయి అంటే ఫస్ట్ పెద్ద క్యూబ్. సో బిగ్ క్యూబ్ యొక్క వాల్యూమ్ బై స్మాల్ క్యూబ్ యొక్క వాల్యూమ్ తీసుకుంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ తెలుస్తుంది కదా. సో 24 మీటర్ క్యూబ్ బై 1/24 మీటర్ క్యూబ్. సో మీటర్ మీటర్ క్యాన్సల్. సో 1/24 ఇంటూ పైన ఉన్నటువంటి 24 దట్ ఈక్వల్స్ టు 24 స్క్వేర్. 24 స్క్వేర్ మనకు తెలిసింది కదా 576. సో దట్ మీన్స్ ఆప్షన్ C is our answer. ఆప్షన్ C is our answer. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. ద డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ రెగ్యులర్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి? సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ 10% ఆఫ్ ద మనీ ఫర్ 2 years ఇంక్లూడ్ ఇన్ ద ఇయర్ ఈజ్ 50 రూపీస్. హౌ మచ్ ఈజ్ ద మనీ? సో ఆ యొక్క అమౌంట్ ఎంత? సో ఇక్కడ మనకి ఏమి ఇవ్వడం జరిగింది? డిఫరెన్స్ ఇవ్వడం జరిగింది. కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్ యొక్క డిఫరెన్స్. సో ఫస్ట్ ఇయర్కి అయితే ఈక్వల్గా ఉంటుంది, సెకండ్ ఇయర్కి అయితే కదా మనకు డిఫరెన్స్ తెలిసేది. సో ఇక డిఫరెన్స్ అయితే మన దగ్గర అవైలబిలిటీలో ఉంది. సో వాట్ ఈస్ ద డైరెక్ట్ ఫార్ములా ఫ్రెండ్స్? D ఈక్వల్స్ టు P అంటే ప్రిన్సిపల్ ఆర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ స్క్వేర్ బై 100 స్క్వేర్. సో మనకు తెలుసు డిఫరెన్స్ ఎంత ఇవ్వడం జరిగింది? 50 ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా P ఎంత, ప్రిన్సిపల్ ఎంత తెలియదు. సో P అంతే ఉంచేసుకొని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 10% టు 10 బై. సో ఇక్కడ ఎంత ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్? 100 ఇంటూ 100. సో ఇక్కడ ఉన్నటువంటి 10 ఇంటూ 10 ఇక్కడ 100 క్యాన్సిల్ అయిపోయింది కదా. దీన్ని అవతలి పంపించేస్తే P దట్ ఈక్వల్స్ టు 5000. ప్రిన్సిపల్ అంటే అసలు ఎంత ఫ్రెండ్స్? 5000 రూపాయలు మనకు వచ్చేసింది కదా, మొత్తం 5000 రూపాయలు. సో ఆప్షన్ A ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ ఇప్పటివరకు చెప్పినటువంటి క్లాస్ అప్కమింగ్ వచ్చినటువంటి రైల్వే ఎన్టీపీసీ సంబంధించి, గ్రూప్ డి సంబంధించి, ఏపీఎస్సి, టీఎస్పీఎస్సి ఇలాంటి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి మన యొక్క యాప్లో అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫ్రీ స్టడీ మెటీరియల్స్ మీకు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. అండ్ అదేవిధంగా మాక్ టెస్ట్లు అందుబాటులో ఉంటాయి, ఫ్రీ వీడియో లెక్చర్స్ అందుబాటులో ఉంటాయి, లైవ్ క్లాసెస్ అందుబాటులో ఉంటాయి. అండ్ ఫేమస్ అయినటువంటి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి స్పెషల్ వీడియోస్ కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉంచేస్తాయి. ప్లస్ స్పెషల్గా మీకు November 4 నుంచి December 4 దాకా 1 month ఫ్రీ మ్యాథ్స్ కోర్స్ యొక్క యాక్సెస్ కూడా ఇవ్వడం జరిగింది. సో November 4th నుంచి మీకు December 4th దాకా మీకు ఇక్కడ యాక్సెస్లో ఉంటుంది. సో వెంటనే ప్రతి ఒక్కరు కూడా యాప్ని ఇన్స్టాల్ చేయండి. ఈ యొక్క 1 month మొత్తం కూడా కోర్స్ని యూటిలైజ్ చేసుకోండి. అండ్ దాని తర్వాత మరికొన్ని కూడా మీకు ఇక్కడ ఫ్రీ కోర్సెస్ యాక్సెస్లోకి రాబోతున్నాయి. 1 by 1 అయితే మీకు ఫ్రీ కోర్సెస్ అండ్ అదేవిధంగా మీకు ఇక్కడ ఫ్రీ మెటీరియల్స్ అండ్ అదేవిధంగా మాక్ టెస్ట్లు అన్నీ కూడా 1 by 1 అయితే మీకు ఇక్కడ రాబోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యాప్ని ఇన్స్టాల్ చేసుకొని వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ నుంచి మీరు యొక్క యాప్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. యాక్చువల్గా కోర్స్ యొక్క కాస్ట్ వచ్చేసి 299 ఫర్ ద 7 months వ్యాలిడిటీ. సో ఇక్కడ మీకు 1 month ఆల్రెడీ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి. ఎగ్జామ్కి హైలీ యూటిలైజ్ అవ్వడం జరుగుతుంది. ఈ యొక్క వీడియో కూడా ఈ యొక్క కోర్స్ దాంట్లో అటాచ్ అవ్వడం జరుగుతుంది, ఫ్రీ కోర్స్ దాంట్లో, కాబట్టి డోంట్ మిస్ ఇట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, గివెన్ ఇమేజ్ ABD దట్ ఈక్వల్స్ టు 55 అండ్ అదేవిధంగా ACD దట్ ఈక్వల్స్ టు 30
ఇఫ్ యాంగిల్ బీఏసీ ఈక్వల్స్ టు వై యాంగిల్ అండ్ నాన్ రిఫ్లెక్స్ బీడీసీ ఈక్వల్స్ టు ఎక్స్ యాంగిల్ అయితే దెన్ వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ మైనస్ వై. ఓకేనా. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది ఫ్రెండ్స్, ఈ యొక్క డయాగ్రామ్ అయితే వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో దీంట్లో యాంగిల్ ఏబిడి, సో యాంగిల్ ఏబిడి, సో ఈ యొక్క యాంగిల్ ఎంత అంట 55. ఓకే, సో ఇక్కడ పెద్దగా డ్రా చేద్దాం. సో ఇది వాళ్ళు ఇచ్చినటువంటి స్ట్రక్చర్. సో దిస్ ఈజ్ బి, దిస్ ఈజ్ డి అండ్ దిస్ ఈజ్ సి అండ్ నెక్స్ట్ దిస్ ఈజ్ ఏ. సో ఇక్కడ యాంగిల్ ఎంత 55. ఓకే, అండ్ నెక్స్ట్ ఏసిడి, దిస్ ఈజ్ 30 అండ్ నెక్స్ట్ యాంగిల్ బిఏసి, సో దిస్ ఈజ్ వై అండ్ నెక్స్ట్ దిస్ ఈజ్ బిడిసి, దిస్ ఈజ్ ఎక్స్. సో వాట్ వీ నీడ్ ఎక్స్ మైనస్ వై. సో ఎక్స్ మైనస్ వై రావాలి అంటే ఇది ఏ షేప్లో ఉంది ఫ్రెండ్స్? ఇది ఒక ట్రయాంగిలా? కాదు, ఇది ఒక పాలిగాన్ లెక్క ఉంది. ఓకేనా. సో మనకు పాలిగాన్ అంటే ఏంటిది? అన్ని కోణాల మొత్తం 360 కదా. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ యాంగిల్ ఎక్స్. సో ఈ యొక్క యాంగిల్ ఎక్స్ అంటే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క టోటల్ డేటా ఎంత ఉంటుంది? ఈ మొత్తం కలిపితే 360. ఓకేనా. సో మొత్తం వచ్చేసి మనకు 360. సో ఈ యొక్క పర్టికులర్ యాంగిల్ కావాలంటే సో ఆల్టర్నేటివ్ ఈ సైడ్లో ఉన్నటువంటి యాంగిల్ మనకు తెలుస్తాయి, ఇది మనకు బ్యాలెన్స్ అయిపోతుంది కదా. ఓకేనా. సో ఆ యొక్క డేటా తెలిసి మనకు బ్యాలెన్స్ అయిపోతుంది కదా. సో అది తెలవాలి అంటే ఇది 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 మూడు తెలిసి మనకు సరిపోతుంది కదా. దెన్ ఎక్స్ దట్ ఈక్వల్స్ టు వై ప్లస్ 55 ప్లస్ 30. సో దీన్ని రెండు రకాలు చేయొచ్చు, 360 బేస్ పైన చేయొచ్చు, లేకపోతే ఈ యొక్క మెథడ్ అని చేయొచ్చు. మనం షార్ట్కట్ మెథడ్ చేస్తున్నాం. సో మనకు కావాల్సింది ఎక్స్ మైనస్ వై. సో ఎక్స్ ఈక్వల్ టు అవతలు ఉన్నటువంటి వై న్యూతలు తీసుకొస్తే వై 55 ప్లస్ 30 దట్ ఈక్వల్స్ టు 85. సో వాట్ ఇస్ అవర్ ఆన్సర్ ఫ్రెండ్స్? ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. లేదు నేను 360 వైజ్ చేస్తా అంటే 360 వైజ్ అని మనం చేసుకోవచ్చు, కాకపోతే వై వాల్యూ ఎక్స్ వాల్యూ రెండు కనుక్కోవాలి కాబట్టి ఇట్ టేక్స్ మచ్ టైం. ఓకేనా. సో మళ్ళీ కనుక్కొని దాని నుంచి ఇంకో డిఫరెన్స్ చేయాలి. ఓకేనా. సో అప్పుడు ఏం చేయాల్సి ఉంటుంది? ఇట్లా తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు ఈ యొక్క యాంగిల్ ఇదంతా కొద్ది హెవీ టాస్క్ ఎక్కువ అవుతుంది. సో మనం ఎప్పుడైనా షార్ట్కట్ మెథడ్ ఉపయోగించాలి కాబట్టి సో దిస్ ఈస్ ద ఆన్సర్. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ sin 15. ఓకేనా. సో sin 15 వాల్యూ ఏంటిది? చేయండి ఫ్రెండ్స్. ఆప్షన్ చూడండి ఒకసారి. ఈ క్వశ్చన్ చూడగానే ఫస్ట్ చూడగానే ఎమ్మటే ఆన్సర్ చెప్పేయచ్చు, కానీ మళ్ళీ ఒక ఫ్యూ సెకండ్స్ అవ్వగానే మళ్ళీ డౌట్ వస్తుంది. ఏంటంటే sin 15 వాల్యూ అనేది మనకి ఇచ్చినటువంటి టేబుల్లో లేదు కదా. యాక్చువల్గా మన టేబుల్లో ఇచ్చింది sin 0, sin 30, sin 45, sin 60, sin 90. సో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేయాలి 15 వాల్యూ అనేది ఈ రెండు కాంబినేషన్లైనా లేదా ఈ కాంబినేషన్ అయినా. ఓకేనా. 45 నుంచి 30 తీసేస్తే అండ్ అదేవిధంగా 60లోంచి 45 తీసేస్తే ఈ రెండిట్లో ఏదైనా కూడా మనకు కరెక్ట్ ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. సో ఫస్ట్ మనం ఇది తీసుకుందాం. ఏ కాంబినేషన్ అనేది తీసుకోవచ్చు. నేను 30, 45 తీసుకుంటున్నా. సో sin 15 దట్ ఈక్వల్స్ టు sin 45 మైనస్ 30. ఓకేనా. sin 15 దట్ ఈక్వల్స్ టు sin 45 మైనస్ 30 రాసుకోవచ్చు కదా. సో 45 నుంచి 30 తీసేస్తే sin 15 వస్తుంది. కానీ sin ఆఫ్ a మైనస్ b ఫార్ములా లెక్క ఉంది కదా. sin ఆఫ్ a మైనస్ b దట్ ఈక్వల్స్ టు sin 45 అంటే sin a cos b మైనస్ cos a sin b. దట్ మీన్స్ b అంటే 30. ఓకేనా. sin a cos b మైనస్ cos a sin b మనకు ఫార్ములాస్ రావాల్సి ఉంటుంది. సో sin 45 వాల్యూ ఏంటిది? sin 45 వాల్యూ 1/√2 ఇంటూ cos 30 వాల్యూ ఏంటి? √3/2. ఎందుకంటే sin 60a cos 30 కాబట్టి మైనస్ cos 45 1/√2. మరి sin 30 వాల్యూ ఎంత? 1/2. సో 1/√2 ఇంటూ √3/2 మైనస్ 1/√2 ఇంటూ 1/2. దీంట్లోంచి 1/√2ని కామన్ తీస్తే ఇది ఎట్లా ఉంది? √3/2 మైనస్ 1/2. సో దీంట్లోంచి మొత్తానిలోంచి 2ని మనం ఇక్కడ సపరేట్ చేసుకుంటే ఓకేనా, కింద కాసా కట్టేస్తే 1/√2 ఇంటూ √3 మైనస్ 1/2. సో దీన్ని బయట తీసుకొచ్చేస్తే 1/2√2 ఇంటూ పవర్లా √3 మైనస్ 1 వచ్చేసింది కదా. సో ఇదే స్ట్రక్చర్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. √3 మైనస్ 1/2√2. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ √36.1/102.4 యొక్క విలువ ఎంత? సో ఈ యొక్క క్లాస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా. సో ఇట్లాంటి క్వశ్చన్స్ అన్ని కూడా షార్ట్ కట్ మెథడ్లో అయితే మీకు అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరుగుతుంది. సో ఈ క్వశ్చన్ చూడండి, ఇక్కడ మనకు పాయింట్లలో ఉంది, అట్ ద సేమ్ టైం మనకు రూట్లలో ఉంది. సో ఇట్ టేక్స్ మచ్ హార్డ్, కానీ దీన్ని ఒక లాజికల్గా ఆలోచిస్తే ఈజీగా మనకు ఆన్సర్ అని వచ్చేస్తుంది.
ఎప్పుడైనా మనకు రూట్లు కనిపిస్తే ఖచ్చితంగా మనం ఆలోచించాల్సింది, ఒకవేళ క్యూబిక్ రూట్ ఉంటే ఆ లోపల ఉన్నటువంటి ఎలిమెంట్ అనేది ఖచ్చితంగా క్యూబ్ అవుతుంది. ఒకవేళ ఇక్కడ కనుక స్క్వేర్ అంటే ఏది లేదంటే స్క్వేర్ కాబట్టి ఇది ఖచ్చితంగా స్క్వేర్ అయ్యి ఉంటుంది. అంటే లోపల ఎలిమెంట్ స్క్వేర్ కాబట్టి మనకి ఇది పాసిబుల్ అవుతుంది బికాస్ ఇట్ షోస్ ద ఆప్షన్. సో ఆప్షన్స్ ఒకసారి గమనిస్తే మీకు ఆన్సర్ చెప్పేస్తూనే ఉంటుంది. ఆప్షన్సే ఎప్పుడైనా మనకు క్లూస్ అనే ఆప్షన్స్లోనే ఉంటాయి కాబట్టి ఆప్షన్స్ మీరు చెక్ చేస్తున్నారు కదా, ఎక్కడ కూడా మనకు రూట్ లేదు, పాయింట్లు లేవు, ఒక్కడ తప్ప మనకి ఎక్కడ కూడా పాయింట్ లేవు. దట్ మీన్స్ ఇక్కడ ఉన్నటువంటి లోపల దాన్ని మనం సాల్వ్ చేస్తే అది స్క్వేర్లలో మారిపోతుంది. సో మనం 36.1 కాకుండా ఇట్లా ఆలోచించండి, 361. ఓకేనా, 361 ఇంటూ 0.1. అండ్ నెక్స్ట్ మన కింద 1024 ఇంటూ 0.1. సో ఇది క్యాన్సిల్ అయిపోతుంది, మిగిలిందే ఉంది 361/1024. సో 361 అంటే √361 వాల్యూ ఏంటి, √361 దట్ ఈక్వల్స్ 19. మనకి ఇక్కడ ఆప్షన్సే చెప్పేస్తున్నాయి, ఎందుకంటే 6.1 అనేది మనకు పాసిబుల్ లేదు కాబట్టి ఖచ్చితంగా పైది అయిపోయింది. మరి కిందిది ఏంటి, 1024. సో 1024 అనేది దీని యొక్క వర్గం 32. ఎందుకంటే మనకు తెలుసు ఈ యొక్క స్క్వేర్స్ అండ్ క్యూబ్స్ యొక్క స్టార్టింగ్ పాయింట్లోనే మనం డిస్కస్ చేసుకున్నాం. ఏదవుతుంది ఫ్రెండ్స్, 19/32. సో ఇట్లాంటివన్నీ కూడా అంటే తక్కువ టైంలో మనం స్కోర్ చేయాలి అంటే డెఫినెట్గా మనకు స్క్వేర్స్ అండ్ క్యూబ్స్ అండ్ అదేవిధంగా అండర్ రూట్ అండ్ అదేవిధంగా క్యూబిక్ రూట్ వాల్యూస్ అని మనకు బాగా గుర్తుండాలి. అవన్నీ కూడా మీకు గతంలో ఇచ్చినటువంటి ప్రీవియస్ క్లాసెస్లోనే ఇవ్వడం జరిగింది. సో ఫ్రీ కోర్స్ను ఉపయోగించుకోండి, గ్యారంటీ డేటాని యూటిలైజ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఏ బస్ క్రాసెస్ 2 people మూవింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ యాజ్ ఏ బస్ ఎట్ స్పీడ్ ఆఫ్ 3 kmph అండ్ 5 kmph రెస్పెక్టివ్లీ. సో ఇద్దరు వ్యక్తులంట ఒక బస్ కదులుతున్నటువంటి సేమ్ డైరెక్షన్లో 3 kmph 5 kmph స్పీడ్ తోటి వెళ్తున్నారంట. ద బస్ క్రాసెస్ ద ఫస్ట్ పర్సన్ ఇన్ 10 seconds అండ్ సెకండ్ పర్సన్ ఇన్ 11 seconds. సో వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ద బస్? సో బస్ యొక్క స్పీడ్ ఏంటిది? ఓకేనా, వీ డోంట్ నో. సో మనం ఇప్పుడు ఏం చేద్దాం, బస్ యొక్క స్పీడ్ x kmph అనుకుందాం. ఓకేనా, బస్ యొక్క స్పీడ్ అనేది x kmph అనుకుందాం. సో మనం షార్ట్ కట్ చేసేద్దాం, ఎందుకంటే మనకు టైం అనేది సేవ్ కావాలి కాబట్టి 10 secondsలలో ఒక పర్సన్ని క్రాస్ చేస్తుంది బస్ అనేది. రిలేటివ్ స్పీడ్ తీసుకుంటున్నాం, ఎంత స్పీడ్ తోటి 3. సేమ్ దాంతోపాటు మనకి ఇంకో రిలేషన్ ఏమి ఇవ్వడం జరిగింది, 11 secondsలో 5 kmph వెళ్ళేటటువంటి పర్సన్ని బస్ క్రాస్ చేసింది కదా. 11 secondsలో ఎక్స్ స్పీడ్తో వెళ్తున్నటువంటి బస్ అనేది 5 kmph స్పీడ్తో వెళ్తున్నటువంటి పర్సన్ని క్రాస్ చేసింది. ఇది మనకి ఇచ్చినటువంటి రిలేటివ్ డేటా. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేసేయండి, ఈక్వేషన్ షేప్లోకి వచ్చేసింది కదా. దెన్ క్రాస్ చేసేస్తే ఇది ఇక్కడికి వెళ్ళిపోతుంది, అంటే లోపలికి మల్టిప్లికేషన్ చేసేయండి, సార్ట్ అవుట్ కూడా అయిపోతుంది. దట్ ఈక్వల్స్ టు 11x - 55. సో 11x 10x క్యాన్సిల్ అయిపోతే ఎక్స్, దట్ ఈక్వల్స్ టు 55 మైనస్ ఏమవుతుంది ఫ్రెండ్స్, 55 - 30 దట్ ఈక్వల్స్ టు ఎక్స్, దట్ ఈక్వల్స్ టు 25 kmph. 25 kmph. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్ ఫ్రెండ్స్? ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా, సో సేమ్ మీరు కూడా ఇదే విధంగా సాల్వ్ చేయండి, డెఫినెట్గా స్కోర్ అని పెరుగుతుంది. మనం డీటెయిల్గా వెళ్ళిపోకూడదు ఎప్పుడైనా కాంపిటేటివ్నెస్ వచ్చేసరికి. కాంపిటేటివ్ ఎగ్జామ్లో షార్ట్ కట్స్ అనేవి మోర్ ఇంపార్టెంట్ బికాస్ వీ హ్యావ్ ఏ లెస్ టైం. కేవలం 1 minute క్వశ్చన్ చదవాలి, అర్థం చేసుకోవాలి, సొల్యూషన్ చేసుకోవాలి, ప్లస్ ఆప్షన్ కూడా పిక్ చేసుకోవాలి. సో ఈ టోటల్ ప్రాసెస్ని 1 minute మనం చేయాలి అంటే డెఫినెట్గా మనం ఉపయోగించాల్సింది షార్ట్ కట్స్ మాత్రమే. ఓకేనా, జస్ట్ 2 to 3 స్టెప్స్లోనే మనం చేసేయాలి. మ్యాక్సిమం మనకు మైండ్ క్యాలిక్యులేషన్ తోటి ఆన్సర్ వచ్చేటట్టుంటే ఇంకా మనకు బెనిఫిట్ అయితే అవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, Anil alone can complete a task in 6 days and Bhushan alone complete a task in 8 days. Anil and Bhushan undertook the work for 3200. With Chaman's help, they completed the task in లేదా they completed the work in 3 days. వాట్ ఈస్ ద చమన్ షేర్ ఇన్ ద ఎర్నింగ్? సో వచ్చినటువంటి అమౌంట్లో చమన్కి ఎంత వస్తుంది? సో చమన్ యొక్క డేటా ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీన్ని 2 రకాలు చేయొచ్చు, రివర్స్ మ్యాథమెటిక్స్ చేయొచ్చు, లేకపోతే రెగ్యులర్ మెథడ్లో చేయొచ్చు. సో ఫస్ట్ మనం రెగ్యులర్ మెథడ్లో చేద్దాం. సో అనిల్ మనం క్యాపిటల్ ఏ అనుకుందాం. అండ్ నెక్స్ట్ భూషణ్, సో భూషణ్ని బి అనుకుందాం. అండ్ అదేవిధంగా చమన్, సో చమన్ని సి అనుకుందాం. సో మనకి ఇచ్చింది ఏంది, అనిల్ 6 రోజుల పని పూర్తి చేస్తాడు. సో అనిల్ 6 రోజుల పని చేస్తాడు. అండ్ అదేవిధంగా భూషణ్ వచ్చేసి ఎన్ని రోజులు చేయగలడు? భూషణ్ 8 రోజులు చేయగలడు. చమన్ రావడం వల్ల వాళ్ళు ఆ పనిని 3 రోజులు చేయడం జరిగింది. కానీ చమన్తో పాటు ఇంకెవరెవరు పని చేశారు? అనిల్ ప్లస్ భూషణ్, వీళ్ళ ముగ్గురు కలిసి ఆ యొక్క పనిని 3 రోజుల్లో ఫినిష్ చేయగలరు. సో ఇది మనకి ఇచ్చినటువంటి డేటా. ఇప్పుడు దీని యొక్క కాసాకు కట్టండి. 6, 8, 12 పోతుందా? 6, 3 అయితే 12 పోతుంది, కానీ
8 8 మూల 24, సో 24 పోతుంది. 8 మూల 6 4 పోతుంది కదా. సో 6కి 24కి 4, 3 రెట్లు, ఇక్కడ 8. ఓకే, ఈ డేటా మనకు వచ్చేసింది. సో ఇక్కడ ఎన్ని రెట్లు అయితే మనకు ఆ యొక్క వర్క్ అనేది ఫినిష్ అవుతుంది అనేది, అంటే ఈ యొక్క 24 అనేది యూనిట్స్ లెక్క అనమాట. సో ఇప్పుడు చమన్ యొక్క వర్క్ చూద్దాం. సో చమన్ దట్ ఈక్వల్స్ టు 8 minus 3 + 4. ఓకేగా, మిగిలినటువంటి ఇద్దరు వర్క్ ఇక్కడ మనకి యాడ్ అయినాయి కదా, A + B కలిసి C కూడా ఉంటే అప్పుడు మనకు 3 డేస్లో అయిపోయింది. సో వాళ్ళిద్దరిని కూడా తీసేస్తే, సో 3 + 4 7, దట్ మీన్స్ 8 - 7 దట్ ఈక్వల్స్ టు 1. సో చమన్ యొక్క వర్క్ అనేది 1 యూనిట్. సో చమన్ యొక్క డేటా వచ్చేసి 8, సో ఇక్కడ మనకు వచ్చేసింది 1. సో చమన్ యొక్క వాటా 1/8 ఇంటూ ఎంత అమౌంట్ 3200, దట్ ఈక్వల్స్ టు 8 1 8 4, సో 400. సో ఎంత ఫ్రెండ్స్, 400 రూపీస్. సో దిస్ ఈజ్ అవర్ జస్ట్ 4 స్టెప్స్. ఇప్పుడే మనం చేయాలి అంటే రెగ్యులర్ మెథడ్లో చేయాలి అంటే అమౌంట్ వచ్చేసింది ప్లస్ ఎట్ ద సేమ్ టైం ఇక్కడ కాంబినేషన్ వచ్చేసింది కాబట్టి మనకు ఇట్ టేక్స్ 1.5 minute. సో మనం దీన్ని తక్కువ టైంలో సార్ట్అవుట్ చేయడం జరిగింది విత్ ఇంక్లూజివ్ ఆఫ్ ఆప్షన్ పికింగ్ కూడా. ఓకేనా, సో ఆప్షన్ పికింగ్ కాంచి మనకు మొత్తం డేటా అయితే సెట్ అవ్వడం జరుగుతుంది. మీరు కూడా ఇదే విధంగా ప్రాక్టీస్ చేయండి, డెఫినెట్గా స్కోర్ అని పెంచుకోండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఏ షాప్కీపర్ సఫర్స్ ఏ 20% లాస్ ఆఫ్టర్ సెల్లింగ్ ద మిషన్ ఫర్ 4800. టు గెట్ ఏ 20% ప్రాఫిట్, ఎట్ వాట్ ప్రైస్ షుడ్ ద షాప్కీపర్ సెల్ ద సేమ్ మిషన్. సో ఒక మిషన్ని 4800 రూపాయలకు అమ్మడం వల్ల 20% నష్టం వచ్చింది. అయితే దానిపైనే మనకు 20% లాభం రావాలంటే ఏ రేట్కి అమ్మాల్సి ఉంటుంది. సో 4800 అనేది కొన్న వేల కాదు, అమ్మిన వేల. సో దట్ మీన్స్ మనకు సెల్లింగ్ ప్రైస్ దట్ ఈక్వల్స్ టు 4800 విత్ ఎంత లాస్, 20% లాస్. వాట్ వీ నీడ్ సెల్లింగ్ ప్రైస్ విత్ ఎక్స్ దట్ ఈక్వల్స్ టు 120% కావాల్సి ఉంటుంది. ఓకేనా, సో కాస్ట్ ప్రైస్తో పోల్చుకుంటే మనకు 20% ఎక్కువ వస్తున్నాయి కదా, సెల్లింగ్ ప్రైస్ అనేది మనకు 20 వచ్చేది, అప్పుడు మనకు ప్రాఫిట్ అవుతుంది. ఓకేనా, సో ఈ కాంబినేషన్ మనం తీసుకుని దెన్ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మనకి ఇచ్చినటువంటి స్ట్రక్చర్ని షార్ట్ కట్ అంటే సింగిల్ లైన్లో చేసేద్దాం. సో మనకు దగ్గర ఉన్నటువంటి డేటా 4800, ఇది ఎంత నష్టం, 20%. అంటే 100లో 20% అంటే పోతే ఎంత, 120 పోతే మిగిలినంత 80 కింద రాయాలి. నష్టం కాబట్టి కింద రాసి పైన 100 రాయాలి. ఇంటూ ఇప్పుడు మనకెంత కావాలి, ఇక్కడతోటి మనం చేస్తే మనకి ఏమైపోతుంది, ఇదంతా కొన్న వేల వస్తుంది. ఓకేనా, 4800 ఇంటూ 100/80 అంటే మనకు అసలు వస్తుంది. ప్లస్ ఇప్పుడు మనకి ఏం కావాలి, ఎంత పర్సెంటేజ్ ప్రాఫిట్ రావాలి, 20. సో 100 + 20 120/100. ఓకేనా, ఇక్కడ మీకు క్లారిటీ అయిపోయింది కదా. అండ్ ఇక్కడ ఉన్నటువంటి 100కి ఇక్కడ ఉన్నటువంటి 100 క్యాన్సల్, అండ్ 0కి 0 క్యాన్సల్, ఇది 2 ఇది 3 అండ్ దిస్ ఈజ్ 1 దిస్ ఈజ్ ఎందులో పోతుంది ఫ్రెండ్స్, 24. సో 24 3 ఏమవుతుంది ఫ్రెండ్స్, 24 3 7200. ఇక్కడ ఉన్నటువంటి 2 zeros. సో ఆన్సర్ ఏంటి ఫ్రెండ్స్, 7200. సో 7200 రూపాయలు కమ్మినట్లయితే అతనికి 20% ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, 7 + 5 - 2 ఇంటూ 7 + 8 9 - 94 / 2 ప్లస్ 33 / 3 ప్లస్ 9 ఇంటూ 2 - 7 /11 వాల్యూని కనుక్కోమంటుండు. ఓకేనా, సో ఈ విధంగా మనకైతే క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇట్లాంటి క్లాసెస్ అని కూడా ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్, వీడియోని అందరికీ కూడా షేర్ చేయండి. అండ్ అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా ఆండ్రాయిడ్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని దాంట్లో ఇచ్చినటువంటి ఫ్రీ మెటీరియల్ని అండ్ అదేవిధంగా చాలా క్లాసెస్ని రెగ్యులర్గా విజిట్ చేస్తూ ఉండండి. ఓకేనా, సో ఇదేంటి ఫ్రెండ్స్, ఇది ఏ రూల్ ప్రకారం ఇది వర్క్ చేయాల్సి ఉంటుంది, బాడ్మాస్. సో 7 + 5 7, సో 7 + 5 - 2 ఇంటూ 7 + 89 - 94కి 94 అండ్ /2 ఉంది కదా. ఓకే, సో ఫస్ట్ అయితే రెగ్యులర్గా ఉన్నటువంటి క్వశ్చన్ రాసేద్దాం. /2 ప్లస్ 33 /3 ప్లస్ 9 ఇంటూ 2 - 7 /11. సో ఇప్పుడు దీన్ని షార్ట్ కట్ చేసేద్దాం. ఓకేనా, సో జస్ట్ 2 to 3 స్టెప్స్లోనే ఫినిష్ చేద్దాం. సో 7 + 5 ఎంత, 12 మైనస్, సో 2 ఇంటూ, సో ఈ లోపల ఎంత అవుతుంది ఫ్రెండ్స్, 96 మైనస్, సో 94 / 2 అంటే 47 ప్లస్, సో 33 / 3 అంటే 11 ప్లస్ 9 2 18 -7, సో /11. అండ్ నెక్స్ట్, సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ 12, సో 96 ఇంటూ 2 ఏమవుతుంది, 96 ఇంటూ 2 192, సో 12 - 192 మైనస్, సో 47కి 47
ప్లస్ సో 18లోంచి 7 పోతే ఎంత 11. సో 11 ప్లస్ 11 22. ఓకేనా. సో 22/11 ఏమవుతుంది 2. సో 12 ప్లస్ 2 14 మైనస్ 192 మైనస్ 47. సో మొత్తాన్ని సార్ట్అవుట్ చేసేస్తే మనకేమొచ్చింది ఫ్రెండ్స్, మనకి మొత్తాన్ని సార్ట్అవుట్ చేసేస్తే 225. సో పెద్దదాన్ని మైనస్ ఉంది కాబట్టి మైనస్. సో మైనస్ 225. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా, ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. సో 2/5 ఇంటూ 350 ప్లస్ 30% ఆఫ్ 250 యొక్క వాల్యూ ఏంటిది? ఓకేనా. సో ఈ క్వశ్చన్ కూడా సార్ట్అవుట్ చేసేయండి ఫ్రెండ్స్. ఆప్షన్ చూడండి ఒకసారి గమనించండి, ఈజీగా మీకు ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. సాల్వ్ చేద్దాం. ప్లస్ 30%. సో పర్సంటేజ్ ఉందంటే ఏం రాసుకోవాలి కింద 100 ఇంటూ 250. సో ఇక్కడ ఉన్నటువంటి ఎట్లా సాల్వ్ చేద్దాం, 5 2ల 5 5ల 2 1ల 2 15ల ఇది పోయింది, 5 1ల 5 7ల 0, 72ల 140 ప్లస్ 15 5 75. సో 140 ప్లస్ 75 ఎంత చెప్పండి ఫ్రెండ్స్, 140 ప్లస్ 75 215. ఎందుకంటే ఇది ఒకటి తీసేస్తే 5 తీసేస్తే ఏమవుతుంది 140 ప్లస్ 70 210 ప్లస్ 5కి 5 215. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. And next question, what is the sum of the external angles of any polygon? This is a direct point friends. ఏమవుతుంది 360 degrees. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక స్క్వేర్ తీసుకుందాం. మనకు ఆల్ సైడ్స్ ఏముంటుంది 90 ఉంటుంది. ఓకేనా, ఆల్ సైడ్స్ మనకు 90 ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ x ఈక్వల్స్ టు 2 y ఈక్వల్స్ టు 5 దెన్ 5xy మైనస్ y స్క్వేర్ యొక్క వాల్యూ ఏంటిది? సో ఇక్కడ మనకు డైరెక్ట్ x వాల్యూ ఇవ్వడం జరిగింది, y వాల్యూ ఇవ్వడం జరిగింది. డైరెక్ట్ దాంట్లో ఇంప్లిమెంట్ చేయడమే. 5 ఇంటూ x వాల్యూ 2 ఇంటూ y వాల్యూ 5 మైనస్ 5 ఇంటూ 5. సో 5 5ల 25, 25 2ల చెప్పండి ఫ్రెండ్స్, 25 2ల ఎంత 50 మైనస్ 5 5ల 25. సో 50లోంచి 25 పోతే 25. దట్ ఈస్ అవర్ ఆన్సర్. ఇంత ఈజీ క్వశ్చన్స్ కూడా ఎగ్జామ్లో రావడం జరిగింది. వీఆర్ థింకింగ్ దట్ దిస్ ఈజ్ ఏ లాజికల్ క్వశ్చన్ బట్ ఇట్ ఈస్ ఏ సింప్లెస్ట్ క్వశ్చన్. ఓకేనా. సో సేమ్ ఇదే విధంగా మన యొక్క ఎన్టీపీసీ సిబిటీ 2లో కూడా మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఇదే ప్యాటర్న్లో ఉంటాయి. కాబట్టి టెన్షన్ పడకుండా క్వశ్చన్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, అది కూడా విత్ ఇన్ ఏ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో. అప్పుడే మనకు ఆ యొక్క క్వశ్చన్ యొక్క అండర్స్టాండింగ్ అనేది మనకు బెనిఫిట్ అవుతుంది. లేకపోతే ఇట్ టేక్స్ మచ్ టైం. సో టైం ఎక్కువ పడితే ఏమవుతుంది, టైం డిలే అవుతుంది, కాబట్టి ఆటోమేటిక్గా స్కోర్ కూడా తగ్గిపోతుంది. And next question, what is the value obtained when adding the sum and the difference of the numbers 3.03 and 2.05? సో 3.03 మరియు 2.05ని యాడ్ చేయాలి, డిఫరెంట్ చేయాలి. ఆ వచ్చిన దాన్ని కూడితే వచ్చేటటువంటి ఆన్సర్ ఏంది? సో దిస్ ఈజ్ ఏ ట్రికీ క్వశ్చన్. అర్థం కాదు, అర్థమైందంటే సింప్లెస్ట్ క్వశ్చన్. కాబట్టి దీన్ని మనం ట్రికీ కింద తీసుకుంటాం. 3.03 ప్లస్ 2.05. సో 2.05 దట్ ఇంప్లైస్ ఏమవుతుంది ఫ్రెండ్స్ 32508. ఓకేనా. 3.03 ప్లస్ 2.05 దట్ ఈక్వల్స్ టు 5.08. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ ఏమంటుండు, డిఫరెన్స్ అంటుండు, అంటే 3.03 మైనస్ 2.05. సో తీసేస్తే ఏమవుతుంది ఫ్రెండ్స్, దీనిలోంచి తీసేస్తే 8 9 ఏమవుతుంది 0. ఓకేనా. 3.03 కంటే ఇది మనకు 2 పాయింట్లు ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు ఈ రెండింటిని కూడమంటుండు. సో 88601 ఏమవుతుంది ఫ్రెండ్స్, అల్టిమేట్గా 6.06. 6.06. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, x² మైనస్ 4x ప్లస్ 1 దట్ ఈక్వల్స్ 0 అయితే x² ప్లస్ 1/x² వాల్యూ ఉంటుంది. ఈ క్వశ్చన్ అనేది ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయింది. సేమ్ క్వశ్చన్ ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయింది. అండ్ అట్ సేమ్ టైం మన యొక్క ఎన్టీపీసీ సిబిటీ 2 అండ్ అదేవిధంగా గ్రూప్ డిలో మళ్ళీ రాబోతుంది. ఓకేనా. సో ఒక ఈక్వేషన్ ఇది ఇవ్వడం జరిగింది కదా. సో ఫస్ట్ ఈ యొక్క ఈక్వేషన్ ఈ యొక్క స్ట్రక్చర్లో తెచ్చుకుందాం. x² మైనస్ 4x ప్లస్ 1 దట్ ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ మనకేముంది 1/x² ఉంది. సో ఫస్ట్ దీన్ని 1/xలో మార్చేద్దాం. సో మొత్తంలోంచి x కామన్ తీసేద్దాం. x మైనస్ 4 ప్లస్ 1/x దట్ ఈక్వల్స్ టు 0. సో ఇప్పుడు ఎక్స్ని అవతల పంపించేసి 0 అయిపోతుంది. ఆల్టర్నేట్గా x ప్లస్ 1/x దట్ ఈక్వల్స్ టు 4. ఓకే. సో మనకు x² ప్లస్ 1/x² రావాలి. సో ఏం చేద్దాం, ఇరువైపులా
ఇరువైపులా వర్గం చేద్దాం. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ 2, ఎందుకంటే ఎక్స్ 1/x క్యాన్సిల్ అయిపోతుంది, దట్ ఈక్వల్స్ టు 4 స్క్వేర్. ఓకేనా. సో ఇప్పుడు దాన్ని అవతల పంపించేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు 4 4 జా 16 - 2, ఎందుకంటే +2 అవతల పోతే -2 కదా. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు ఏమవుతుంది ఫ్రెండ్స్ 14. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్? ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, సాల్వ్ చేయండి ఈ క్వశ్చన్ కూడా. 1 డివైడెడ్ బై 1/2 ప్లస్ 1/3 ప్లస్ 1/6 డివైడెడ్ బై 3/4 మైనస్ 1/3. సో దీన్ని సార్ట్అవుట్ చేయండి ఫ్రెండ్స్, ట్రై చేయండి, అటెంప్ట్ చేయండి. 1 డివైడెడ్ బై, సో ఫస్ట్ ఈ యొక్క చిన్న బ్రాకెట్ చేయాలి, ఆ తర్వాత దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి, ఆ తర్వాత దీన్ని మొత్తం చేసేసుకొని అప్పుడు మనం బయటికి వెళ్ళాల్సి ఉంటుంది. ఫస్ట్ ఈ లోపల చూడండి, 3 4 ఏమవుతుంది 12 అవుతుంది. అండ్ 3 3 9, 4 1 4, 9లోంచి 4 పోతే 5. సో సేమ్ స్ట్రక్చర్ ఇక్కడ మనకు వచ్చేసింది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఈ యొక్క సెట్ని లోపల సార్ట్అవుట్ చేసేద్దాం. సో లోపల 1/2 1/3 డివైడెడ్ బై వచ్చేసింది కదా, డివైడెడ్ బై అనేది ఇంటూ చేసేస్తున్నా 12/5 రాసుకోవచ్చు కదా. ఎందుకు అంటే డివైడెడ్ బై చేస్తే మళ్ళీ దీని కింద ఇది వెళ్ళిపోతుంది, మళ్ళీ 2 స్టెప్స్ ఎక్కువ అవుతాయి. ఇక్కడ మనం సింప్లిఫై చేసేస్తున్నాం. 2 1/2 ప్లస్ 1/3 ప్లస్ 2/5. సో ఈ మొత్తం ఎట్లుంది ఫ్రెండ్స్, 2 3 5 అనేది ఏంటిది ప్రైమ్ నెంబర్స్ అంటే ప్రధాన సంఖ్యలు. సో దాని యొక్క కాసాకు తీసుకోండి, 30 వస్తుంది కాసా. సో 5 మూల 15, ఇదైతే 35 మనకు కాసాగానే పర్ఫెక్ట్గా వస్తుంది. సో 5 6ల 2 12ల మొత్తం కుడితే మనకు పైన 37 వస్తుంది. అండ్ ముందర 1 డివైడెడ్ బై అట్నే ఉంది. అండ్ ఇప్పుడు మనం లోపలికి ఇంప్లిమెంట్ చేయండి. 1/1 అనుకుంటున్నా, ఓకేనా. 1/1 ఇంటూ, ఎందుకంటే ఇక్కడ డివైడెడ్ బై ఉంది కదా, దాన్ని రివర్స్ చేస్తే 30/37. సో 1 × 30 30 బై 37 × 1 37. సో 30/37. సో ఈ విధంగా మనకి ఒక NTPC CBT 1 5th Jan Shift 1 సంబంధించినటువంటి క్వశ్చన్స్. అండ్ దీంతోపాటు ఇంకా కొన్ని క్వశ్చన్స్ అయితే ఉండడం జరిగింది కదా, ఆ యొక్క క్వశ్చన్స్ అన్ని కూడా నేను మీకు డైరెక్ట్గా బుక్ రూపంలో అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో ప్రతి ఒక్కరు కూడా మన యొక్క ఆండ్రాయిడ్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఆల్రెడీ మీకు ఇచ్చినటువంటి రైల్వే స్పెషల్గా ఉన్నటువంటి బుక్స్ అని కూడా గ్యాదర్ చేసుకోండి. అండ్ ఈ యొక్క 1 month ఫ్రీ మ్యాథ్స్ యొక్క కోర్సెస్ని యాక్సెస్ చేసుకోండి. దానివల్ల మీకు మేజర్ కాన్సెప్ట్ అనేది మీకు అర్థమవడంతో పాటు NTPC CBT 2 కూడా మీకు కావాల్సినటువంటి బూస్టప్ అనేది రావడం జరుగుతుంది. ఈ యొక్క గ్యాప్ ఏదైతే ఉందో, ఈ యొక్క టైం గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని యూటిలైజ్ చేసుకోండి. తర్వాత ఆ యొక్క లాస్ట్ మినిట్ రష్ నుంచి ఈజీగా మీరు బయటపడగలరు. ఓకేనా. సో దీంతోపాటు మీరు మీకు ఎడిషనల్గా NTPC CBT 1 సంబంధించి మ్యాథ్స్ యొక్క క్వశ్చన్స్ అనేవి ఈ విధంగా మీకు షిఫ్ట్ల వారీగా ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. అండ్ ప్రతి ఒక్కరు కూడా యాప్ గురించినటువంటి ఇన్ఫర్మేషన్ అందరూ కూడా షేర్ చేయండి. దానివల్ల చాలామంది ఆస్పిరెంట్స్కి అయితే హైలీ బెనిఫిట్ అవ్వడం జరుగుతుంది, ఎస్పెషల్లీ ఫర్ ద పూర్ క్యాండిడేట్స్. సో జై హింద్, జై భారత్.